శ్రీ అంటే శక్తి, శక్తితో కూడినటువంటి కృష్ణుడు మనకి రక్షకుడు. అందుకని శక్తి సహితుడై లక్ష్మితో కలిసిన వాడైనటువంటి ఆ శ్రీకృష్ణ కర్ణామృతము. మీరు అనండి నామం అంటలేదు లీలాశుకుల వారు. మీరు కృష్ణ అని ఒకసారి అనబోయ్ తరించిపోతావు అంటలేదు. శ్రీకృష్ణ కర్ణామృతము. నువ్వు ఒక్కసారి కానీ ఈ శ్రీకృష్ణ కర్ణామృతములో ఉన్న శ్లోకములను వింటుంటే, శ్లోకములుగా ఉన్నటువంటి ఆ శ్లోకములలోని పదములు, ఆ పదములను ఉచ్చరించడము చేత కలిగినటువంటి శబ్దము అమృతమై, ఆ అమృతము నీ చెవుల గుండా లోపలికి ప్రవహిస్తే, ఆ అమృతము లోపలికి వెళ్ళి నిలబడితే, ఇప్పటి వరకు నువ్వు మళ్ళీ పుట్టి మళ్ళీ శరీరం వదిలి, మళ్ళీ పుట్టి మళ్ళీ శరీరం వదిలి, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఇన్ని మాటలు జనన మరణ చక్రంలో తిరగడానికి కారణమైనటువంటి సంసార పరిభ్రమణ పరితాపోపశమనము కలిగి నిన్ను మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి మోక్ష విద్య ప్రతిపాదింపబడుచున్నది. కాబట్టి ఇదేమి చెవుల గుండా లోపలికి ప్రవహించేటటువంటి అమృతము.